ఛార్జ్షీట్ ఒకసారి నెంబర్ అయిన తర్వాత అందులో ప్రభుత్వం పండిన కుట్రలన్నీ బయటకు వస్తాయి. దాని ప్రకారం న్యాయస్థానాలలో పోరాటం చేస్తాం. మాకు న్యాయస్థానాల మీద పూర్తి విశ్వాసం ఉంది. మాకు న్యాయం జరుగుతుంది. ప్రభుత్వం పెట్టిన తప్పుడు కేసులను కుట్రలను తిప్పికొడతాం. వాయిస్ శాంపుల్ అసెంబ్లీ నుంచి తీసుకున్నారు కదా, మీ నుంచి తీసుకోవాలని నేను ఇక ఇప్పుడు ఫోరెన్సిక్ సాంకేతిక అంశాలు నాకు తెలియదు, ఇచ్చిండ్రో ఇయ్యలేదో తెలియదు. అక్కడ కూడా వాళ్ళ పార్టీ ఇప్పుడు అసెంబ్లీ సెక్రటరీగా కూడా వాళ్ళ పార్టీ నాయకుడినే పెట్టుకున్నారు. వాళ్ళ పార్టీ నాయకుడు రాజా సదారాంను నియమించారు అసెంబ్లీ సెక్రటరీగా. అతను రిటైర్ అయిపోయిన తర్వాత కూడా అతన్ని తీసుకొచ్చి చట్టాలకు నిబంధనలకు వ్యతిరేకంగా రాజా సదారాంను అక్కడ అసెంబ్లీ సెక్రటరీగా నియమించడం జరిగింది. కాబట్టి రాజా సదారాంను నియమించడానికి కూడా హైకోర్టులో ఛాలెంజ్ చేస్తాను నేను. అతను వాళ్ళ పార్టీ అంతర్గత సమావేశాలలో పాల్గొంటున్న వ్యక్తిని ఏ రకంగా మన శాసనసభకు సెక్రటరీగా నియమించారో కోర్టుకు చెప్పాల్సి వస్తుంది. కాబట్టి ఈరోజు ప్రభుత్వం వాళ్ళ కార్యకర్తలను నాయకులను తీసుకొచ్చి ముఖ్యమైన పదవులలో కూర్చోబెడుతున్నారు. రిటైర్ అయిపోయిన రాజా సదారాంను అక్కడ నియమించడమే మా మీద కుట్రలు చేయడానికి. కాబట్టి ఇవన్నీ అంశాలను కూడా న్యాయస్థానాలలో ఈ ప్రభుత్వం మీద పోరాటం చేస్తాం. ఖచ్చితమైన చర్యలు తీసుకుంటాం. మీరు పార్టీ మారుతున్నారన్న ప్రచారం బాగా జరుగుతుంది. ఈ అన్ని పనికిమాలిన ప్రచారాలు ఎవరైనా చేస్తే చేస్తుండవచ్చు, నాకేం అభ్యంతరం లేదు. నేను ఉన్న పార్టీలోనే ఉంటాను. కేసీఆర్ను వదిలేది లేదు. ఉన్న పార్టీ మారేది లేదు. కేసీఆర్ను వదిలేది లేదు. మీరేం రెండో ఆలోచన చేయకండి. ఎవరు ఎలాంటి తప్పుడు ప్రచారాలు చేసినా మీరు నమ్మాల్సిన అవసరం లేదు. తెలుగుదేశం పార్టీలనే ఉంటా. కేసీఆర్ను గద్దె దించుతా. అంతకు మించిన ఇంకో దేశంలో పదవులు అనుభవించింది నువ్వు. చంద్రబాబు నాయుడు దగ్గర చైర్మన్ తెచ్చుకున్నది నువ్వు. చంద్రబాబు నాయుడు దగ్గర గులాంగిరి చేసింది నువ్వు.